కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ముందస్తు అడ్మిషన్లతో తల్లిదండ్రులను మోసగిస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించింది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న యాజమాన్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లేదా వారి అనుమతులు రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించి ప్రత్యేక అకాడమిక్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని వారు అధికారులను కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఆహ్వానించడమా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నాయి. ఇప్పటికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి కాకుండా ముందే తల్లిదండ్రులకు వెళ్ళి మేము ఇవాళ అడ్మిషన్ తీసుకుంటే ఇస్తామని చెప్పి తల్లిదండ్రులు మొక్క పెడుతూ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత అదే వాళ్ళ కళాశాలకి 10th క్లాస్లో మెరిట్ రాలేదు కాబట్టి ఖచ్చితంగానే మీరు 2,50,000, 2,70,000, 3 లక్షలు పే చేయాల్సిందని నారాయణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు మీద మేము తీవ్రమైనటువంటి అసహనాన్ని ఇవాళ వేసవి సెలవులు ఇవ్వకుండానే 25-26 విద్యా సంవత్సరం ముగించకుండానే ప్రైవేటు విద్యా సంస్థలని కూడా ముందస్తు అడ్మిషన్ల పేరుతోనే పేద విద్యార్థుల తల్లిదండ్రులని తీవ్రంగా దోచుకుంటున్నటువంటి స్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అయినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకోకుండా అధికారులు ప్రభుత్వ నిబంధనలని ఉత్తర్వులని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రైవేటు విద్యా సంస్థలకి దొడ్డిదారులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలలో అడ్మిషన్ల పేరుతోని లక్షల రూపాయల డొనేషన్లు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అక్రమంగా హాస్టల్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి పర్మిషన్లు లేకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకోకుండానే విద్యా సంస్థల్ని ప్రారంభం చేసుకొని నడిపిస్తున్నటువంటి స్థితిని ఇవాళ చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ ఉత్తర్వులని అమలు చేయండి. ప్రభుత్వం ఏ జీవోలో ఇచ్చిందో, ఏ జీవో ఇస్తే ఆ జీవోలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులది. అయినా మీరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోవడం వల్ల పేద విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. పేద విద్యార్థులకి ప్రభుత్వ విద్య అందకోకుండా లక్షల రూపాయల డొనేషన్లు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది. చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వేసవి కాలంలో కళాశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రకటించినప్పటికీ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీ పరీక్షల పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు నడిపిస్తూ ఉన్నారు. మీరు జారీ చేసినటువంటి జీవోలు ప్రభుత్వ కళాశాలలకు వర్తింపజేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఒకవైపు మూసివేసి ఉన్నాయి, ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. విద్యాశాఖ కార్యదర్శి గారు, మీరు జారీ చేసినటువంటి జీవోలు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు మాత్రమే వర్తిస్తున్నాయి తప్ప లక్షల రూపాయలు వేచించి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు కాంపిటేటివ్లో నీటు, ఐఐటి, జేఈలలో వాళ్ళకు మాత్రమే ర్యాంకులు వస్తున్నాయి తప్ప ఈరోజు ప్రభుత్వ కళాశాలలు లేదా గురుకులాలు, కేజీబీ లాంటి సంస్థలు చదివే వరకు రావట్లేదనేది మేము పీడీఎస్సీ విద్యాసంఘంగా తెలుపుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో పర్మిషన్ లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు హాస్టల్ పర్మిషన్స్ లేకుండా ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ కావచ్చు లేదా జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ఈ సమ్మర్లో కనీసం విజిట్ చేయకుండా లేదా వాటిపైన పర్యవేక్షణ లేకుండా అఫిలియేషన్ పూర్తి కాకుండా ఈరోజు కళాశాలలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే విద్యాశాఖ కార్యదర్శి కావచ్చు లేదా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ ప్రైవేటు కార్పొరేట్లో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లను వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో హాస్టల్స్ విజిట్ చేయాలని మేము పీడీఎస్సీ విద్యాసంఘాల ఇంటర్మీడియట్ బోర్డు ముందు ధర్నా చేపట్టడం జరిగింది. అన్న లోగోల మీద లోగో పెట్టకన్నా ఒక్క నిమిషం అన్న పీడీఎస్